నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు శ్రీలత. వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి వంటి మాదక ద్రవ్యాలను అరికడదాం, మంచి సమాజాన్ని నిర్మిద్దామని డివైఎఫ్ఐ బద్వేల్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక నాగభూషణం డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో డివైఎఫ్ఐ పట్టణ అధ్యక్షుడు ఎస్కే మస్తాన్ షరీఫ్ అధ్యక్షతన అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి వక్తలుగా బద్వేల్ అర్బన్ సిఐ రామకృష్ణ, ఎక్సైజ్ సిఐ సీతారామరెడ్డి, డాక్టర్ సుమన్ కోట, ఎక్సైజ్ సిఎస్ఐ సతీష్, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి బండి జఖరయ్య, సిఐటియు జిల్లా కార్యదర్శి కె నాగేంద్రబాబు, కళాశాల ప్రిన్సిపల్ వినోద్ కుమార్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాలు జోలికి యువత వెళ్లవద్దని, మంచి సమాజ నిర్మాణంలో భాగస్వాములు అవ్వాలని తెలియజేశారు. విద్యార్థులు, యువత మత్తు పదార్థాలకు బానిసై తమ ఉజ్వల భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని తెలియజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా డ్రగ్స్పై పోరుబాట పట్టునున్నామని, యువత కలిసి రావాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ బద్వేల్ పట్టణ కార్యదర్శి ఎస్కే ఆదిల్, రూరల్ అధ్యక్షులు, కార్యదర్శులు మడమాల ఓబుల్ రెడ్డి, ఉప్పులూరు బాల గురయ్య, బద్వేల్ పట్టణ నాయకులు సుధాకర్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. అరౌండ్ 30 crores people డ్రగ్స్ కి అడిక్షన్ అయి ఉన్నారు. నాకు తెలిసి స్టాటిస్టిక్స్ మనకు లేవు. బట్ వేరే అందులో పూర్తిగా యూత్ 80% ఆఫ్ యూత్ అడిక్టెడ్ ఎనీ కైండ్ ఆఫ్, అందులో ఏదో ఒక దాంట్లో అడిక్ట్ అయిపోయి ఉన్నారు. కాబట్టి ముఖ్యంగా మీరు యువత ఏంటంటే ఖచ్చితంగా ఒక ఆలోచన అనేది మీకు ఉండాలి. ఎందుకంటే మీ వెనక ఒక కుటుంబం ఉంటుంది, మిమ్మల్ని అనుకుని మీ పేరెంట్స్ ఉంటారు. సో వాళ్ళ యొక్క ఆలోచనలు ఏ రకంగా ఉంటాయి అనేది మీరు ఆలోచన చేయాలి. ఒక నేను ఇది కావాలి, అప్పుడు మాకు ఇంకా సోఫిస్టికేటెడ్ డివైజెస్ కానీ ఇంకోటి కానీ ఎక్విప్మెంట్స్ కానీ అప్పుడు లేవు. ఊరికే గుడ్డిగా చదివేటోళ్ళం, సబ్జెక్టు నేర్చుకునే వాళ్ళం కాదు, తెలియదు. సో అప్పుడు 10th తర్వాత కొంత ఇంటర్ అయిపోయేటప్పటికి కొంత మనకి మెచ్యూరిటీ అనేది స్టార్ట్ అయింది. సో ఇప్పుడు అందరికి కూడా అరచేతిలో మనకు ప్రపంచం వచ్చేస్తూ ఉంది. ఏది కావాలన్నా మనకి ఏం డౌట్ ఉన్నా కూడా చాట్ జీపీటీ ఇదేది చెప్పు, ఇది నాకు కొంచెం చెప్పు అంటే చెప్పేస్తుంది. అది కూడా ఏ రకంగా అయితే పాయిజన్ పాయిజన్ 2 రకాలుగా వాడచ్చు. కత్తిని 2 వెజిటబుల్స్ కట్ చేయొచ్చు, పీలు కట్ చేయొచ్చు. దానికి ఆల్టర్నేటివ్ మనం వెతుక్కోవాలి. సో మనకు బేర్ రాగాలనిపించింది. సో ఆ థాట్ని డైవర్ట్ చేయడం కోసం సో ఏదో ఒకటి మనం ఫ్రెండ్స్తో మాట్లాడడం, అమ్మతో కూర్చొని మాట్లాడడం, లేదా బుక్ తీసుకొని చదువుకోవడం, సో మైండ్ను డైవర్ట్ చేసుకోవడం అన్నమాట. అటువంటి ప్రాక్టీస్ చేసుకోవాలి. అదర్వైజ్ లేకపోతే మీ మైండ్ మీ మాట వినదు. అర్థం ఉంటుంది చెప్పి ఏం లేదు, తెలియదు చెప్తాను. ఎలాంటి కుటుంబాలు ఈరోజు రోడ్డు పడిన పరిస్థితి ఉంది. అదేవిధంగా అనేక సలహాలు, సూచనలు కూడా మనకి ఇవ్వడం జరిగింది. అంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏంటంటే వెంటనే స్పందించి కూడా వాళ్ళను పట్టుకొని కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మీకు అందరికీ ఒకటి చెప్పాల్సిన విషయం ఏంటంటే, మన పక్కనే ఉన్నటువంటి నెల్లూరు జిల్లాలో ఈ మధ్యకాలంలో పేపర్లో మనం అనేక టీవీలలో కూడా చూడడం జరిగింది. నెల్లూరు జిల్లాలో డ్రగ్స్, గంజాయి బ్యాచ్ కొందరు సంబంధించి అక్కడ అనేక విపరీతంగా వ్యాపారం జరుగుతుంటే అక్కడ డివైఎఫ్ఐ యువజన నాయకుడు, అదేవిధంగా ప్రజానాట్య మండలి కళాకారుడు పెంచిలై అనే వ్యక్తిని అతి కిరాతకంగా చంపినటువంటి పరిస్థితి మనం ఈ మధ్యకాలంలో పేపర్లో, టీవీలో కూడా చూడడం జరిగింది. అంటే అక్కడికే సపోర్ట్ తో గంజా విపరీతంగా అమ్ముతున్నట్టు పరిస్థితి ఏర్పడుతుంది. అంటే మేము ఉన్నటువంటి చోట ఈ ప్రాంతంలో గంజాయి అమ్మకూడదు అని చెప్పేసి యువకులను, అదేవిధంగా మన పోలీస్ డిపార్ట్మెంట్ సార్లకు సంబంధించి కళా జాగృతి అని ఫోక్ డాన్స్ కూడా సార్లు చేస్తున్నాడు. దాన్ని కూడా అతని పాటల రూపంలో కూడా యువకులను,
ప్రజలను మధ్యతరగతి వాళ్ళందరూ కూడా చైతన్యవంతులను చేసి ఆ డ్రగ్స్ గంజాయికి అలవాటు పడవద్దు, జీవితాలే ఈరోజు నాశనం అయితే పరిస్థితి వస్తుందని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి యువకులందరినీ కూడా పోగు చేసి ఈ ప్రాంతంలో గంజాయి అమ్మకూడదు. డివైఎఫ్ఐ బద్వేలు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు బద్వేలు పట్టణంలోని నాగభూషణం డిగ్రీ కాలేజీలో డివైఎఫ్ఐ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో డ్రగ్స్ వద్దు జీవితమే ముద్దు అని చెప్పేసి ఒక సదస్సును నిర్వహించుకోవడం జరిగింది. ఈ సదస్సుకు ముఖ్య అతిథులుగా బద్వేల్ అర్బన్ సిఐ రామకృష్ణ గారు, ఎక్సైజ్ సిఐ సీతారామరెడ్డి గారు, అదేవిధంగా ఎస్ఐ సతీష్ గారు, డివైఎఫ్ఐ నాయకత్వం, అదేవిధంగా సిఐ2 జిల్లా కార్యదర్శి నాగేంద్రబాబు, అదేవిధంగా కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి జకరే గారు, డాక్టర్ సుమన్ గారు హాజరు కావడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో డివైఎఫ్ఐ అంతం చేస్తాయని కూడా డివైఎఫ్ఐ ముందడుగు వేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు డ్రగ్స్కు గంజాయికి వ్యతిరేకంగా డివైఎఫ్ఐ అనేక పోరాటాలు చేపడుతుంది. అందులో భాగంగా అనేక చోట్ల సదస్సులు, సెమినార్స్ పెట్టి విద్యార్థులను, ప్రజలను చైతన్యవంతం చేసి ఈ రాష్ట్రంలో డ్రగ్స్ను అంతం చేసేదాన్ని కూడా ఈరోజు అనేక కార్యక్రమాల్లో డివైఎఫ్ఐ నిర్వహించుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ మధ్యకాలంలో మనం చూస్తే నెల్లూరు జిల్లాలో గంజాయి బ్యాచ్కు సంబంధించినటువంటి అక్కడ డివైఎఫ్ఐ నాయకుడు పెంచులేను అక్కడ ఉన్నటువంటి గంజాయి బ్యాచ్ గంజాయి అమ్ముతున్నారని చెప్పేసి కూడా అనేక అధికారులకు కంప్లైంట్ చేస్తే అది జీర్ణించుకోలేక గంజాయి బ్యాచ్ అతని అతి కిరాతకంగా చంపడం అనేది జరిగింది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తక్షణం స్పందించలేదు. మిగతా ప్రజా నాయకులు అదేవిధంగా ప్రజలు చైతన్యవంతులై ఈరోజు స్పందించినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాం, ఈ రాష్ట్రంలో గంజాయి అదేవిధంగా డ్రగ్స్ విపరీతంగా స్టూడెంట్స్ను టార్గెట్ చేసుకుని ఈరోజు కాలేజీల్లో అమ్మడం అనేది జరుగుతుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకొని ఈ గంజాయిని, డ్రగ్స్ను అంతమొందించడానికి, అదేవిధంగా డ్రగ్స్ గంజాయి ఎవరైతే అమ్ముతున్న వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకునేదాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక చట్టం తీసుకురావాలని చెప్పేసి కూడా మేము కోరుతున్నాం. అదేవిధంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా డివైఎఫ్ఐ ఈరోజు డ్రగ్స్ అంతమయ్యేదానికి ఈరోజు అనేక కార్యక్రమాలు చేపడుతుంది. అనేక రూపాలు ఈరోజు ప్రజల్లోకి తీసుకువెళ్ళి విద్యార్థులు చైతన్యవంతులు చేసి, ప్రజలు చైతన్యవంతులు చేసి ఈ గంజాయికి, డ్రగ్స్కు దూరంగా ఉండాలా. దీనివల్ల ఆరోగ్యాలు, జీవితాలు నాశనం పెట్టిన పరిస్థితి ఏర్పడుతుంది. కుటుంబాలు ఈరోజు కుటుంబాలు ఈదులు పడినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి, తక్షణం స్పందించాలా. ఈ డ్రగ్స్ను అదేవిధంగా గంజాయి ఎవరైతే అమ్ముతున్నటువంటి వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకొని ఈ రాష్ట్రంలో డ్రగ్స్ గంజాయిని అమ్మకుండా చూడాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే డివైఎఫ్ఐగా పెద్ద ఎత్తున కూడా అనేక పోరాటాలు చేసేదానికి కూడా సిద్ధంగా ఉందని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. డివైఎఫ్ఐ ఒకటే నినాదం, డ్రగ్స్ అంతం, డివైఎఫ్ఐ పంతం అనే